Hi everyone, myself K. Vanaja, lecturer in Zoology, Government Degree College for Women, Nalgonda. Today we are going to discuss about digestion of proteins. ప్రోటీన్ల జీర్ణక్రియ గురించి ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇక్కడ మనం కనిపించేటన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్స్. ఓకే, ఇక్కడ ఆల్మండ్స్ ఉన్నాయి, నెక్స్ట్ పిస్తా, నెక్స్ట్ బీన్స్, నెక్స్ట్ నట్స్, క్యాష్యూ నట్స్, పిస్తా, నెక్స్ట్ కార్న్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపించే అన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్. ఓకే, డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. మనం తీసుకునేటటువంటి ఆహారంలో ప్రోటీన్స్ ఎంత ఉంటాయి అంటే 25 to 40 grams ప్రోటీన్స్ అనేటటువంటి ఉంటుంది. అబౌట్ హ్యూమన్ డైట్ కంటైన్ 25 to 40 grams ఆఫ్ ప్రోటీన్స్. Children require much more proteins. The dietary proteins include albumins, globulins, carcinogen, collagen, gelatin, mucin, elastin, nucleoproteins, etc. ఓకే, మనకి పిల్లలకి ప్రోటీన్ అనేది బాగా రిక్వైర్మెంట్ అనమాట, డైటరీ రిక్వైర్మెంట్ నిజంగా. ఎందుకంటే ఎదుగుదల ఉండాలి కాబట్టి ప్రోటీన్ అనేది బాగా అవసరము. బాడీ బిల్డ్ అని చేస్తుంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ అనేది బాగా పిల్లలకి అవసరం ఉంటుంది. ఓకే, ఈ సంతులిత ఆహారంలో ప్రోటీన్లు, ఆల్బుమిన్లు, గ్లోబులిన్లు, న్యూక్లియో ప్రోటీన్స్, క్యాసినోజన్, కొల్లాజెన్, జిలాటిన్, మ్యూసిన్, ఎలాస్టిన్ అనేవి ఉంటాయి. ఈ యొక్క జీర్ణక్రియ విధానంలో ప్రోటీన్లు మనకి దేనిగా కన్వర్ట్ అవుతాయంటే అమైనో ఆమ్లాలుగా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ప్రోటీన్స్ ఆర్ స్ప్లిట్స్ ఇంటూ అమైనో యాసిడ్స్. దే డైజెషన్ స్టార్ట్స్ ఇన్ ద స్టమక్ అండ్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ద సేమ్ ఇందాక కార్బోహైడ్రేట్ డైజెషన్ లాగానే స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ ప్రోటీన్ల జీర్ణక్రియ మనకి జీర్ణాశయము, నెక్స్ట్ ప్రేగులో జరుగుతుంది. ఆస్యకూరంలో అనేది ప్రోటీన్ల జీర్ణక్రియ అనేది జరగదు. ఓకే, ప్రోటీన్ల జీర్ణక్రియలో పాల్గొనేటటువంటి గ్రంథులు ఉంటాయి. అవి ఏంటంటే జఠర గ్రంథులు, క్లోమ గ్రంథులు, ఆంత్ర గ్రంథులు. During digestion, proteins are split into amino acids. First of all, proteins are split into proteases. Proteins are split into, see the images. Proteins are split into proteases and proteases splits into peptone. Peptones and splits into polypeptide. Polypeptide splits into dipeptide. Dipeptide splits into amino acids. Digestion of proteins in stomach. ఓకే, ప్రోటీన్ డైజెషన్లో మనకి 3 types ఆఫ్ గ్లాండ్స్ ఈజ్ ప్రెజెంట్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అండ్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్ అండ్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్. జఠర గ్రంథులు, క్లోమ గ్రంథులు, ఆంత్ర గ్రంథులు. నెక్స్ట్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. యాంటీపెప్సిన్, రెనిన్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, కార్బాక్సిపెప్టిడేజ్, అమైనోపెప్టిడేజ్ అండ్ డైపెప్టిడేజ్. నెక్స్ట్ ఈ యొక్క పద్ధతులు మనం చెప్పుకుంది. ప్రోటీన్లు ప్రోటీజెస్లుగాను పెప్టోన్లుగా మారుతాయి. నెక్స్ట్ పెప్టోన్లు పాలిపెప్టైడ్లుగా మారుతాయి. పాలిపెప్టైడ్ డైపెప్టైడ్లుగా, డైపెప్టైడ్లు మన సెల్ అబ్జర్వ్ చేసుకునేటటువంటి లాస్ట్కు అమైనో యాసిడ్స్గా ఫామ్ అవుతాయి. ఫస్ట్ జీర్ణాశయంలో స్టమక్లో డైజెషన్, ప్రోటీన్ల డైజెషన్ ఎలా ఉంటుందో చూద్దాము. Food undergoes both mechanical and chemical changes in the stomach. First of all, mechanical changes. Wall of the stomach undergoes periodic muscular contraction. This churns and breaks the food mechanically and mixes it thoroughly with the gastric juice for proper action of enzymes. The cardiac and pyloric sphincters remain closed during churning of food.
జీర్ణాశయంలో ప్రోటీన్ల జీర్ణక్రియ అనేది జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. జీర్ణాశయంలో జఠర గ్రంథులు ఏం చేస్తాయి అంటే మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏం చేస్తుంది, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ గ్యాస్ట్రిక్ జ్యూస్ని సిక్రీట్ చేస్తాయి. ఒక గ్యాస్ట్రిక్ జ్యూస్లో మనకి HCl అండ్ మ్యూసిన్, పెప్సినోజన్, ప్రోరెనిన్ అనేటటువంటి ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆహారంతో పాటు మన యొక్క జీర్ణాశయంలోకి చేరినటువంటి బ్యాక్టీరియా, నెక్స్ట్ ఇంకేమన్నా హానికరమైనటువంటి సూక్ష్మజీవులను చంపుతుంది. ఓకే, ప్రోటీన్ల జీర్ణక్రియ అనేది మనకి జీర్ణాశయంతో ప్రారంభమవుతుంది. జీర్ణాశయంలోకి ఎంటర్ అవ్వగానే ఫుడ్ ఏం చేస్తుంది, జీర్ణాశయంలో ఏముంటాయి, జఠర గ్రంథులు ఉంటాయి. జఠర గ్రంథులు ఏం చేస్తాయి అంటే జఠర రసాన్ని గ్యాస్ట్రిక్ జ్యూస్ని సిక్రీట్ చేస్తాయి. నెక్స్ట్ సిక్రీట్ చేయగానే మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఏముంటాయి అంటే HCl ఉంటుంది, మ్యూసిన్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా పెప్సినోజన్ అనేటటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ప్రోరెనిన్, పెప్సినోజన్, ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ యొక్క హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ఆహారం అనేది, ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఆహారంతో పాటు మన జీర్ణాశయంలోకి చేరినటువంటి ఏదైనా బ్యాక్టీరియా కానీ ఇంకా ఏదైనా లేనప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని వాటిని చంపివేస్తుంది. అంతేకాకుండా HCl సమక్షంలో ఈ యొక్క యాక్టివేట్ ఉన్నటువంటి పెప్సినోజన్ అనేది HCl సమక్షంలో పెప్సిన్గా కన్వర్ట్ అవుతుంది. పెప్సినోజన్ అనేది పెప్సిన్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోటీన్ అనేది పెప్సిన్ సమక్షంలో ప్రోటియోజస్ గాను పెప్టోన్ గాను మారుతుంది. నెక్స్ట్ పెప్సినోజన్ అనేది ఏంటిది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ సమక్షంలో పెప్సిన్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోటీన్ అనేది పెప్సిన్ సమక్షంలో ప్రోటియోజస్ గాను నెక్స్ట్ పెప్టోన్ గాను మారుతుంది. నెక్స్ట్ ప్రోరెనిన్, ఇది పెప్సినోజన్లో జరిగేటటువంటి పెప్సినోజన్ సమక్షంలో జరిగేటటువంటి పెప్సినోజన్ ఏంటి, జఠరసంలో ఉండేటటువంటిది చైతన్యవంతమైనటువంటి రూపము. ఈ పెప్సినోజన్ అనేది HCl సమక్షంలో పెప్సిన్గా మారుతుంది. పెప్సినోజన్ అనేది HCl సమక్షంలో పెప్సిన్గా మారుతుంది. నెక్స్ట్ పెప్సిన్ అనేది ప్రోటీన్ల మీద చర్య జరిపి దేనిగా మారుతుంది, ప్రోటియోజులుగాను పెప్టోన్గా మారుతుంది. ఫస్ట్ పెప్సినోజన్ HCl సమక్షంలో పెప్సిన్గా మారుతుంది. ఈ పెప్సిన్ అనేది ప్రోటీన్ల మీద చర్య జరిపి ప్రోటియోజులుగాను పెప్టోన్గాను కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. Pepsin is a proteolytic enzyme secreted by the gastric juice. It is secreted in the inactive form called pepsinogen. The HCl activates this enzyme into pepsin. Pepsin hydrolyzes the proteins partially to proteases and peptones. This is about the pepsinogen. Next prorenin. Prorenin means prorenin అనేది కూడా చైతన్య రహిత ఎంజైమ్. ఇది HCl సమక్షంలో ఏంటి, రెనిన్గా కన్వర్ట్ అవుతుంది. రెనిన్ అనేటటువంటి ఎంజైము క్షీరదాల యొక్క బాల్య దశలో జఠరసంలో ఉంటుంది. పస్తనంలో జీర్ణాశయంలోకి చెందినటువంటి పాలు త్వరగా పేగులోకి వెళ్ళకుండా రెనిన్ అనేది పాలను తోడుకునేటట్లుగా చేస్తుంది. పాలలో కెసిన్ అనే ప్రోటీన్పై పనిచేసి దాన్ని పారాకేసిన్గా పాలలోని కెసిన్ అనే ప్రోటీన్పై ఈ ఎంజైమ్ అనేటటువంటి రెనిన్ అనే ఎంజైము పనిచేసి పారాకేసిన్గాను మారుస్తుంది. ఇది పారాకేసిన్ కాల్షియం అయాన్తో కలిసి కాల్షియం పారాకేసినేట్గా మారుతుంది. ఈ కాల్షియం పారాకేసినేట్
ఘన రూపంలో ఉండి జీర్ణాశయంలో కొంత సమయం వరకు నిల్వ ఉంటుంది పారాకేసినేట్ అనేది. ఈ కాల్షియం పారాకేసినేట్ మీద పెప్సిన్ అనేది చర్య జరిపి దాన్ని ప్రోటియోజులుగాను పెప్టోన్గాను కన్వర్ట్ చేస్తుంది. ప్రోరెనిన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ హైడ్రోలైజ్డ్ బై hydrochloric acid to an active enzyme renin hydrolase the soluble milk protein casein into paracasein and whey protein. Paracasein spontaneously precipitated in the presence of calcium as insoluble calcium paracasinate, forming solid curd or coagulated milk. The curd stays in the stomach for a longer period for proper action of pepsin. Pepsin converts calcium paracasinate also into proteases and peptones. The thick acid mixture of gastric juice and semi-digested food formed in the stomach is called chyme. నెక్స్ట్ ది స్టమక్లో నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్లో మ్యూసిన్ protects the lining of the stomach from the action of acid and enzymes. Next, digestion of proteins in small intestine. In the small intestine, food receives 3 alkaline secretions: bile from the liver. Next, pancreatic juice from the pancreas, intestinal juice from the intestinal glands. Their alkalinity stops the action of pepsin. జీర్ణాశయం పాక్షికంగా జీర్ణమైన ప్రోటీన్లతో కూడినటువంటి ఆహారం అనేది జీర్ణాశయంలో కంప్లీట్గా డైజెస్ట్ కాకుండా ఇన్కంప్లీట్గా డైజెస్ట్ ఉన్నటువంటి ఫుడ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో కంటే చిన్న ప్రేగులోకి ఎంటర్ కాగానే అక్కడ దేంతో కలుస్తుందంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ ఇంటెస్టైనల్ జ్యూస్ అంటే క్లోమరసం ఆంధ్రరసంతో కలుస్తుంది. క్లోమరసం ఆంధ్రరసంలో మనకి ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, కార్బాక్సిపెప్టిడేజ్, అమైనోపెప్టిడేజ్, డైపెప్టిడేజ్ అనేటటువంటి ప్రోటియోలైటిక్ ఎంజైమ్లు ఉంటాయి. ఇవి ప్రోటీన్ల మీద చర్య జరిపి దేనిగా మారుతాయంటే అమైనో ఆమ్లాలుగా మారుతాయి. ఓకే, ఫస్ట్ ట్రిప్సినోజన్. ఇది క్లోమారసం నుంచి స్రవించబడేటటువంటి చైతన్య రహిత రూపం. దీనిలోని ఆంత్రరసంలో ఎంటెరోకైనేజ్ ట్రిప్సినోజన్ ఎంటెరోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ట్రిప్సిన్గా మారుతుంది. ట్రిప్సినోజన్ ఎంటెరోకైనేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షంలో ట్రిప్సిన్గా మారుతుంది. ట్రిప్సిన్ ప్రోటీన్, ఈ ట్రిప్సిన్ అనేది మళ్ళీ ప్రోటీన్లను ప్రోటియోజులుగాను పెప్టోన్లుగాను మారుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రోటియోజులు పెప్టోన్లు ట్రిప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షంలో పాలీపెప్టైడ్గా మారుతాయి. ట్రిప్సినోజన్ ఈజ్ ఇన్యాక్టివ్ ఫామ్. ఇట్ ఈజ్ యాక్టివేటెడ్ బై ఎంటెరోకైనేజ్ అనేటటువంటి సమక్షంలో ఇది ట్రిప్సిన్గా కన్వర్ట్ అవుతుంది. Trypsin is an inactive form. It is activated by enterokinase of intestinal juice. Once formed trypsin activates additional trypsinogen. Trypsin is converts into proteins, proteases and peptones into polypeptides. ఈ ట్రిప్సినోజన్ని ఇది ఇన్యాక్టివ్ ఫామ్. ఇది ఎంజైమ్తో కలవగానే ట్రిప్సిన్గా మారుతుంది. ఈ ట్రిప్సిన్ ఏం చేస్తుంది, ప్రోటీన్ల మీద మళ్ళీ చర్య జరిపి ట్రిప్సిన్ అనేది ప్రోటియేజులు కానీ పెప్టోన్గా మారుస్తుంది. నెక్స్ట్ ఈ ప్రోటియేజులు పెప్టోన్ మళ్ళీ ఈ ట్రిప్సిన్ సమక్షంలో పాలీపెప్టైడ్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కైమోట్రిప్సినోజన్. ఇది క్లోమరసం నుంచి స్రవించబడేటటువంటి చైతన్యరహిత ఫామ్. ఇది కూడా ఇన్యాక్టివ్ ఫామ్. ఇట్ ఈజ్ యాక్టివేటెడ్ బై ట్రిప్సిన్.
its action is similar to that of trypsin. It acts on proteases and peptones and gives polypeptides. Chymotrypsin also acts on milk. ఓకే, ఇది క్లోమరసన్ నుంచి సేవించబడే చైతన్య రహిత రూపము. దీన్ని ట్రిప్సిన్ చైతన్యవంతమైనటువంటి కైమోట్రిప్సినోజన్. ఇది కూడా చైతన్య రహితము. ఇది ట్రిప్సిన్తో కలవగానే కైమోట్రిప్సిన్గా మారుతుంది. కైమోట్రిప్సిన్ ఏం చేస్తుందంటే ప్రోటియోసిస్ పెప్టోన్ల పైన చర్య జరిపి పాలీపెప్టైడ్గా మారుస్తుంది. నెక్స్ట్ కార్బాక్సీపెప్టిడేస్. ఇది కూడా క్లోమరసన్ నుంచి స్రవించబడేటటువంటి ప్రోటియోలైటిక్ ఎంజైమ్. ఇది ప్రోటియోజ్లను పెప్టోన్లుగా మారుస్తుంది. కార్బాక్సీపెప్టిడేస్. నెక్స్ట్ పెప్టోన్లను పాలీపెప్టైడ్గా మారుస్తుంది. నెక్స్ట్ పాలీపెప్టైడ్లను డైపెప్టైడ్లు, నెక్స్ట్ అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. Carboxypeptidase, it cannot act on proteins, but it acts on proteases, peptones and polypeptides. Carboxypeptidase cannot act on proteins, but it acts on proteases, peptones and polypeptides. These proteases, peptones and polypeptides, converting them into dipeptides and amino acids. Proteases in the presence of carboxypeptidase to form peptones. Peptones in the presence of carboxypeptidase to form polypeptide in the presence of carboxypeptidase to form డైపెప్టైడ్స్ అండ్ అమైనో యాసిడ్స్. నెక్స్ట్ ఇవి ఇన్నాక చెప్పుకునేది ఏంటి, ప్యాంక్రియాటిక్ జ్యూస్. నెక్స్ట్ ఇంటెస్టైనల్ జ్యూస్ ఉంటుంది కదా. ఇంటెస్టైనల్ జ్యూస్లో మనకి ఇట్ కంటైన్స్ 2 డైజెస్టివ్ proteases, amino peptidases and dipeptidases. First one, amino peptidases. Its action is similar to that of carboxypeptidase. It acts on proteases, peptones and polypeptides, converting them into dipeptide and amino acid. Polypeptides in the presence of amino peptidase to form dipeptide and amino acids. Next, dipeptide, it acts on dipeptide and splits them into amino acids. Dipeptide in the presence of dipeptidase to form amino acid plus amino acid, amino ఆమ్లాలుగా మారుతుంది. ఇది ప్రోటీన్ డైజెషన్.